కన్నీరు కారుస్తున్నాడు. ఎలా కన్నీరు కార్చాడు? తన పాపం విషయమై పరుపు తేలే అంతగా కన్నీరు కార్చాడంట. నువ్వెంత కన్నీరు కార్చావమ్మా? ఇంటి దగ్గర ఏదన్నా సమస్య ఉన్నప్పుడు వచ్చి కన్నీరు కార్చావా? ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు కన్నీరు కార్చావా? ఎవరో తిట్టారని వచ్చి కన్నీరు కార్చావా? పాపం విషయమై కన్నీరు కార్చినటువంటి అనుభవం నీకు ఉన్నదా? అలాగూ ఆయన సన్నిధిలో నువ్వు పెనుగులాడినట్లయితే కన్నీటితో ఆయన పాదాలు తడుపుతుంది. ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏం చేస్తుంది? కన్నీటితో ఆయన పాదాలు తడుపుతుంది. ఏ అనుభవం ఉందని ఎన్నికైనటువంటి వ్యక్తిగా నువ్వు చలామణి అవుతున్నావు? నీ పాపం మీద, నీ స్వభావం మీద విడుదల లేకుండా పైకి భక్తి కలిగినటువంటి వారంగా మనం కనబడినట్లయితే ఏం ప్రయోజనం? మోసపోకుడి దేవుడు వెక్కరింపబడ్డాడు. మనుషుడు ఏమి విత్తునో పంటనే. తప్పించుకోవడం ఎవరి వశములో? లోబడు, దేవునికి లోబడు. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో పెనుగులాడి కన్నీరు కార్చి నువ్వు విడుదలని సంపాదించుకున్నట్లయితే మోసగాడైనటువంటి యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీ మోసకరమైనటువంటి మాట విషయమై ఎప్పుడైనా నువ్వు యాకోబులాగా పెనుగులాడేవా? ఎన్ని మోసకరమైనటువంటి మాటలు, ఎన్నిసార్లు నువ్వు మోసకరమైన మాటలతో నీ భర్తను మోసం చేసావు, నీ భార్యను మోసం చేసావు. మోసకరమైనటువంటి మాటలతోటి నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పావు. వాటి విషయమై పశ్చాత్తాపడినటువంటి అనుభవం లేకుండా, ఆ పశ్చాత్తాపం లేకుండా ఎక్కడికి తప్పించుకుంటావు? కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి వచ్చామంటే ఒట్టిగా వెళ్ళిపోవడానికి కాదు. మనల్ని మనం ఏదో కనుపరుచుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. ఆయన పాదాల చెంత మనము కన్నీరు విడవటానికి మనం ఇక్కడికి వచ్చాము. నువ్వు ఆ పని చేయకోకుండా